నీట్ పరీక్షలో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీపీ గేట్ వరకు పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ, యూఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఏ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుతో లక్షల్లో డబ్బులు కట్టి కష్టపడి చదివిన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ ఏదైతే పేపర్ లీకేజీలు జరిగాయో వీటిని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైనటువంటి విషయం అందరికీ తెలుసు. ఎంతోమంది 23 లక్షల మంది 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ని రాయడం జరిగింది. కానీ ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకలు, కుంభకోణాలను ఈరోజు ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతోంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నియమించి ఈరోజు కండక్ట్ చేస్తుందో, ఈరోజు ఈ గతంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు టాప్ రిజల్ట్స్ని ఈరోజు మనం చూసాము. 69 మంది ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ 1 పొందడం జరిగింది. తర్వాత ఒకటే సెంటర్లో 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత వచ్చిన 8 మందికి కూడా ఒకటే సెంటర్లో ఉన్నటువంటి ఇంటి పేర్లు ఏమాత్రం లేవు. సో ఇట్లాంటి వాటిని చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా పేపర్ లీకేజ్లు అయ్యాయి. దాన్ని కొన్ని లక్షల్లో కోట్లలో అమ్ముకోవడం జరిగిందని మనం ఖచ్చితంగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఈరోజు దీని మీద నీటి మీద ఎంతోమంది పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు సంవత్సరాల తరబడి సంవత్సరాలు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతూ ఈరోజు ప్రిపేర్ అయిన విద్యార్థులు వాళ్ళకి ఏమాత్రం ఈరోజు ఎడ్యుకేషన్ అందకుండా ఈరోజు పెద్ద ఎత్తున మాఫియా, ఈరోజు కోచింగ్ మాఫియా అనేది ఈరోజు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. పేపర్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. బీహార్ లాంటి సంఘటనలు, బీహార్ రాష్ట్రంలో 30 లక్షలకు పేపర్ లీకేజ్ జరిగిందన్నట్టు ఈరోజు బయటకు వస్తున్నాయి వాస్తవాలు. కాబట్టి విద్యార్థి సంఘాలుగా ఈరోజు వీటిని వెంటనే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఈరోజు వీటిని కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్రాలకు ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతోంది.